హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్ శ్రావణ ప్రియం. ఇవాళ స్పెషల్ సంక్రాంతి పిండి వంటలతో మీ ముందుకు వచ్చేసానండి. సంక్రాంతి పిండి వంటలు అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మినప సున్నుండలు కదా. సున్నుండలు అంటేనే తెలుగువారికి ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు. అలాగే సున్నుండలు లేకపోతే సంక్రాంతి పండగకి కళ ఎక్కడిది చెప్పండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. సంక్రాంతి పండగకి ఇంటికొచ్చిన కొత్త అల్లుళ్ళని ఇంప్రెస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా మినప సున్నుండలు చేసి పెట్టాల్సిందే. మరి అంత రుచిగా ఉండే అసలైన సాంప్రదాయ పద్ధతిలో చేసే ఈ మినప సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు మినుములను వేస్తున్నానండి. ఇలా పొట్టు ఉన్న మినుములతోటి మినప సున్నుండలు చేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ వాళ్ళైతే పూర్వకాలంలో ఇలా మినుములతోటే సున్నుండలు చేసేవారు. మినుములను వేయించి తిరగలిలో వేసి తిప్పి పొట్టు తీసిన తర్వాత సున్నుండలు చేసేవారండి. అందుకే ఆ సున్నుండలు అంత టేస్టీగా ఉంటాయి. వీటిని కూడా మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మనకి కలర్ డిఫరెన్స్ సరిగ్గా తెలియకపోతే ఒక స్పూన్ తోటి కొద్దిగా మినుములు తీసి ఇలా పక్కకి వేసిన తర్వాత ఒక గ్లాస్ తోటి వీటిని ఇలా మెదిపి చూస్తే లోపలంతా కూడా ఇలా గోల్డెన్ కలర్ తోటి ఫ్రై అవి ఉండాలండి. అప్పుడు ఇవి పర్ఫెక్ట్ గా వేగినట్టు. అప్పుడు స్టవ్ మీద దించి ఒక పక్కకు తీసేసుకోండి. మళ్ళీ ఇదే పాన్ లోకి 2 కప్పుల వరకు మినపగుళ్ళను వేస్తున్నానండి. ఇవి మనం రెగ్యులర్ గా ఇడ్లీకి దోశకి నానబెట్టుకునే మినపగుళ్ళు. వాటిని కూడా ఇలా 2 కప్పులు వేసి మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేసి కిందకి దింపేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇదే పాన్లోకి 1 కప్పు వరకు బియ్యం వేస్తున్నానండి. ఈ బియ్యాన్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది. సున్నుండలలో ఇలా బియ్యం కూడా వేసుకుంటే సున్నుండ తినేటప్పుడు మనకి అంగుటికి పట్టకుండా ఉంటుంది. అలాగే 1 కప్పు వరకు పుట్నాల పప్పును కూడా వేసుకుని లైట్గా వేడి చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దింపేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకుని అన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని కలుపుకుని మిక్సీ పట్టుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మిల్లాడిచ్చేస్తున్నాను. ఇవన్నీ కూడా అన్నీ కలిసేటట్టుగా కలుపుకుని బాగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత ఫైన్గా గ్రైండ్ అయిపోయిందో. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. బెల్లం కూడా నేను చూపించిన కప్ క్వాంటిటీకి ఎగ్జాక్ట్గా 1 kg బెల్లం అనేది పడుతుంది. అది కూడా బెల్లం కూడా మనం కుంది బెల్లాన్ని యూజ్ చేయాలి సున్నుండల్లోకి. అచ్చు బెల్లం యూజ్ చేయకూడదండి. కుంది బెల్లం అయితేనే సున్నుండలు టేస్టీగా కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ తోటి బాగా వస్తాయి. అప్పుడు సున్నుండలలో నెయ్యి కూడా తక్కువగా పడుతుంది. ఇలా అంతా కూడా బెల్లం అలాగే పిండి కలిసిన తర్వాత వేడి చేసుకున్న నెయ్యిని యూజ్ చేసుకోవాలి. నేనైతే హోమ్ మేడ్ నెయ్యినే యూజ్ చేస్తున్నానండి. బయట నుంచి తెచ్చుకున్న నెయ్యి అయితే కొద్దిగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్లో ఉంటుంది కదా. సో అందుకని సున్నుండల టేస్ట్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నేను ఎక్కువగా సున్నుండలు చేసినప్పుడు హోమ్ మేడ్ గీనే యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో సున్నుండలను చుట్టుకోవడమే. నేనైతే పిల్లల కోసం అని చెప్పి ఇలా మీడియంగా సున్నుండలు అన్నిటినీ కూడా చుట్టేస్తున్నాను. ఒకవేళ మీరు ఇంటికి వచ్చిన అల్లుల్ని ఇంప్రెస్ చేయాలంటే మాత్రం అరచేయంత సున్నుండ చుట్టాల్సిందే. మరి చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. ఎందుకంటే మనం మినుములతోటి సున్నుండలు చేసాం కాబట్టి టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ఈ పండగకి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా శ్రావణ ప్రియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.